నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి బైపాస్లో గల పోచమ్మ ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకొని అమ్మవారికి అధిక సంఖ్యలో బోనాలు నైవేద్యం సమర్పించుకున్న భక్తులు ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహాయ సహకారాలతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా 30వ వార్డు కౌన్సిలర్ వెంకటరాజు మరియు మాజీ కౌన్సిలర్ మాధురి ఉదయభాస్కర్లు ఎంతో కృషి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు చేకూర్చారు. ఈ సందర్భంగా కమలాకర్ రాజు తన బృందంతో సంగీత విభారి నిర్వహించి భక్తులను ఎంతో పరవశింపజేశారు. ఈ సందర్భంగా ఉదయభాస్కర్ మాట్లాడారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. కూర్చో రెండు తిరగాలి. రెండు తిరగాలి. ఒకటి రెండు తిరగాలి. ఇంట్లో కొత్త బిడ్డ కోడలు ఇక వాళ్ళకి ఇవాళ ఉంటాయి కదా. ఫస్ట్ ఆషాఢ మాసం కదా ఆడదు. మొక్కు
చోటు పెట్టండి, నైవేద్యం పెట్టండి. షార్ట్ కొట్టకండి. ఇది పట్టుకో, చుట్టూ పట్టుకో, పట్టుకో, చుట్టూ తీసుకో, నీకు పట్టుకోరా చిన్ని ఇస్తుంది. మనలే వీళ్ళు ఐదుగురు మనలే. ఇగో 2 బోనాలు. తిన్నా అప్పుడే తిన్నా అప్పుడే తిన్నాం మేము. తండ్రి రైట్. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలనేసి అశ్విన్ మరియు శైలేష్ రెడ్డి వాడికి అమ్మవారి కృప ఉండాలనేసి కోరుతా ఉన్నాం. పోచమ్మ ఆలయానికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులకు, కాలనీ వాసులకు, బాలాజీ నగర్, ప్రశాంత్ నగర్, విద్యుత్ కాలనీ, మంజీరా నగర్, మళ్ళీ చుట్టుపక్కల ఇందిరా కాలనీ భక్తులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. గత 35 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నటువంటి ఆషాఢం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మొన్న శుక్రవారం రోజున అమ్మవారికి ఎంతో ఘనంగా మహాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా అమ్మవారికి సుమారు 16 రకాల పానీయాలతో, కుంకుమ, పసుపు, పాలు మరియు పంచామృతంతో అభిషేకం నిర్వహించి ఎంతో అనేక రకాల పనులతో అమ్మవారిని అలంకరించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఎంతో ఘనంగా సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కలిసి బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం నుండే భక్తులు
వందల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను పొందడం జరుగుతూ ఉంది. ఇక మంజిరానగర్ పోచమ్మ ఆలయంలో ఈరోజు ఉదయం కమలాకర్ గురుస్వామి ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం అంటే భక్తి పాటల విభావరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారు పొద్దున 10 గంటల నుండి 2 గంటల వరకు భక్తులందరినీ అలరించి ఇంతకుముందే వెళ్ళడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. కిషోర్, గణేష్, విక్రమ్ రెడ్డి మరియు మిత్ర బృందము వీరందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో వాళ్ళు సేవ చేస్తూ అందరికీ అన్నప్రసాదాన్ని అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మేము అన్నీ ముందుండి చేస్తున్నామంటే మా వెనుక ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మీరు ముందుకు సాగండి అనేసి మమ్మల్ని ఆశీర్వదించి అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున ఈరోజు బోనాల పండుగని నిర్వహించుకుంటున్నాం. దానికి మాకు మా అన్నగారైనటువంటి 30వ వార్డు కౌన్సిలర్ వెంకటరాజు గారు, కమలాకర్ గురుస్వామి గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, యాదగిరి గారు, జగన్ గారు, మరియు గణేష్ గారు, కొండల్ గారు, శేఖర్ గారు, కిషోర్, ఇంకా ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, జగనన్న మరియు సంతోష్, చంద్రమోహన్, ప్రకాష్ అందరము గత 3 రోజుల నుంచి అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఈ యొక్క ఆలయ ఉత్సవాలలో పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటినీ దిగ్విజయం చేయడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించినటువంటి భక్తులకు అందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎంతో ఘనంగా, నిజానికి గత సంవత్సరము కంటే ఈ సంవత్సరము 2-3 ఇంతల బోనాలు పెరిగినాయి అనేసి సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకనేసి అంటే బాలాజీ నగర్ నుండి గత సంవత్సరం కేవలం 10-15 బోనాలు వస్తే ఈసారి 40 నుంచి 50 బోనాలు బాలాజీ నగర్ నుంచి రావడం జరిగింది. అలాగే ఇందిరా కాలనీ నుంచి మాకు నిజానికి వెన్నంటి ఉన్నటువంటి మా గంగపుత్ర సంఘం వాళ్ళు కూడా సుమారు 50 నుంచి 100 బోనాలు ఈరోజు అమ్మవారికి సమర్పించడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు వారిపైన ఎల్లప్పుడూ ఉండాలనేసి, వారి ఆర్థికంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలనేసి అమ్మవారిని ప్రార్థిస్తూ జై బోలో పోచమ్మ మాతాకి జై.